చెప్పగాడు నా పొరుగు మొత్తం తీశారా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏ తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడి ఏ తెచ్చినా నన్ను ఒక ఇర్రె నా కొడుకులాగా చూస్తా ఉంటాను. సినిమా సమ్మర్ మనాహలో గుడ్డు లోపల పెట్టుబే, కస్టమర్లు రారి టైంలో. అరే అది నీ దిమాక్లా ఏం నడుస్తుందో నాకు తెలియదురా. నాకు అనవసరం కూడా. నువ్వు పోర్లు వెనకబడతావో, సిగరెట్ తాగుతావో, మందు తాగుతావో, దోస్తులతో ఐష్ చేస్తావు, నాకు అనవసరం. కానీ జిందగీలా పైసలు సంపాదించు, జిందగీలా పైసలు బాగా సంపాదించు. నా లెక్క కావద్దురా నీ జిందగీ. నీ అమ్మ నా జిందగీ ఈ చికెన్ షాప్లో బొక్కలు కొట్టుకుంటూ అయిపోయిందిరా. నెలాఖరు వచ్చేటప్పటికు రెంట్ కట్టాలనా, పాలోన్కి కట్టాలనా, ఈఎంఐ కట్టాలనా, వీళ్ళకు శాలరీలు ఇవ్వాలనా, నీ అమ్మ టెన్షన్తో చచ్చిపోతున్నారా నేను. గదే పైసలు ఉన్నాయి ఇంకోరా, అది ఈ టెన్షన్ ఏముండదు. నీకేం ఆలోచన చేసుకోవచ్చు, నీ ఇష్టం. అర్థమైందా? అరే ఎవడైనా అన్నాడు అనుకోరా, అది పైసే మే క్యా హే అని చెప్పి అని ఒంగబెట్టిదనరా నా కొడుకుని. ఎందుకంటే పైసే మే హీ సబ్ కుచ్ హే. పొద్దుగాల లే, దండీలు కొట్టు, ఛాతీలు పెంచు. పంచోత్ పోర్ల కోసం కాదు, నీకోసం. జిందగీలో మనకు తెలియదురా ఎప్పుడు ఏమవుతుందని. అందుకే రెడీగా ఉండాలి. అర్థమైందా? రెడీగా ఉండాలి. ఇట్లా జ్వరం వచ్చిన కోడి లెక్క ఉండద్దురా. సరే అని జర ఎమోషన్ అయినా. ఇందా తీసుకోరా, నెల జీతము. నవ్వురా, ఏమో పైసలు ఇస్తున్నా, నవ్వాలి. అదేమంటారు ఇంగ్లీష్లో, నెపోలియన్. నెపోటిజం. అలాగంతనే ఇంగ్లీష్ వచ్చు. ఏమిరా కాలే, అజీబ్ అజీబ్ ఉంది మొత్తం ఇదంతా. నాకు ఈ ఛాతీ వర్క్ కూడా అంతా. కానీ పైసలు ఇచ్చినా మంచిగా ఎంజాయ్ చేయి. రే బావా, నువ్వేం చేస్తావో నాకు తెలీదురా. అది దాని ఫ్రెండ్స్ అందరి ముందు నేను అవమానించింది. పదరా, దాన్ని మా ముందు కనీసం ఒక్క పూతైనా తిట్రా. రారా అది. అరే వినబడతలేదు ఆరా. అరే నువ్వు వచ్చినా రాకపోయినా నేను వాడు ఆ పిల్లవాళ్ళ ఇంటికి పోతాం రా. అట్లా వదిలేసే సమస్య లేదు. రివెంజ్ తీర్చుకో.